చేసుకుందాము. 13వ సబ్బాతు నివేదిక వేడుకను ప్రారంభించుకోబోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరగా సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన. సర్వలోకమును సృజించి ప్రభు దాని నీతితో న్యాయముతో పరిపాలిస్తున్న ఘనమైన దేవా, నీ ఉన్నతమైన నామమునకును స్తుతి స్తోత్రమును ప్రభు మేము చెల్లించుకొనిస్తున్నాము. గడిచిన రాత్రాంతియు మా ఎల్లరికూ చక్కటి నిద్ర మీరు అనుగ్రహించి ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధానంలో చేరుకుని మిమ్మల్ని స్తుతించి కొన్ని భాగ్యం ఇచ్చావు. బట్టి స్తోత్రాలు. ఇది నా కార్యక్రమం అంతట్లో మీరు తోడుకుని అడుగుతున్నాడు తండ్రి. సబ్బాతు 13వ సబ్బాతు నివేదికను జరుగుతున్న మీ సహాయం మీరు అనుగ్రహించమడుగు చూడాలి. రావాల్సిన వీళ్ళందరూ సకాలానికి మీ సన్నిధానానికి నడిపించమడుగుచున్నాను. కరెంటులో వాతావరణంలో విచితమైతే మీ స్వాధీనపరచుకోమని ప్రభువాన్ని ప్రార్థన చేయొచ్చు. ఈ మైకి స్వరం విడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు దీవించమని విడుచున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ సన్నిధానానికి వారిని నడిపించమని ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాను. డివైన్ సర్వీస్లో మీరు మాకు తోడుకుండా అడుగుచున్నాను. ఇది మా సంఘాన్ని మీరు దీవించమడుగుచున్నాను. సంఘ బిడ్డలను మీరు దీవించమడుగుచున్నాను తండ్రి. సంఘ బిడ్డలు అనేక మంది బిడ్డలు గర్భదేశంలో ఉన్నారు, వారిని దీవించమడుగుచున్నాను. వారు చేయు ప్రతి పనులు ప్రభువా మీరు తోడుగా ఉండమడుగుచున్నాడు తండ్రి. నీ ఆశీర్వాదములను వారిపై కుమ్మరించమడుగుచున్నాను. ఉద్యోగములు చేస్తున్న వారిని దీవించండి, వ్యవసాయము చేయించిన వారిని దీవించండి, వారికి ఇచ్చిన కొబ్బరి తోటలేమి అలాగే ప్రభు సమస్తమును మీరు దీవించండి. పశు సంపదలను మీరు దీవించండి. చెరువులను మీరు ఆశ్రయించమడుగుచున్నారు. వ్యాపారం చేస్తున్న వారిని దీవించమడుగుచున్నాను ప్రభు. గర్భిణీ స్త్రీలను గర్భఫలము లేని వారి కొరకు ప్రార్థన చేయించున్నాము. వారిని కూడా మీరు ఆశ్రయించండి. చిన్న బిడ్డలను దీవించండి, వృద్ధులను దీవించండి, రుద్రాలను దీవించమడుగుచున్నాను ప్రభు. ఈ సమయం అందరము కలిసి కొన్ని పాటలు పాడుతూ మిమ్మల్ని స్తుతిస్తుండగా ప్రభు, మిమ్మల్ని కొనియాడుచుండగా ప్రభు, మీ ఆత్మను ఈ స్థలంలో ఉంచండి. పరిశుద్ధాత్మ శక్తి ప్రభు మేమందరం కూడా పొందుకునే కృపను మీద ఇచ్చమని, ఇది ఆశీర్వాదములతో నింపమని, ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రభు, ఈ సముద్రం ఎటువంటి సంఘములు జరుగుతున్న ప్రతి నివేదిక వేడుకను ఎంత ఘనముగా జరిగే కృపను మీద ఇచ్చేది. విశ్రాంత దినము పరిశుద్ధముగా ఆచరించమని నీ వాక్యం మాతో మాట్లాడుతున్నది ప్రభు. ఈ విశ్రాంత దినములో మేమందరము నీ సన్నిధానములో మేము స్తుతిస్తుండగా ప్రభు, వేవేల దూతుల సమూహమును మీరును ఈ స్థలంలో ఉండి ఈ కోడికను ఎంతో ఘనముగా జరిగించమని, అలాగే ప్రభువా ఈ మైక్ ద్వారా ఈ వాక్యాన్ని విడిచిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు దీవించండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రభువా యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు ఆశీర్వదించండి. సమస్తములో ప్రభుని చిత్త ప్రకారం జరిగించమని యేసు నామములో ప్రార్థన చేయొచ్చు. బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవ కీర్తన బుక్ నుండి 30వ పాట పాడుతుంది. దేవునికి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవునికి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు ఆ
43వ రాండి ఉత్సాహించి పాడుదము इतरं युवतरं प्रभु येसुके अंकितं नावरं यवनं प्रभु येसुके स्वन्तमो इतरं युवतरं प्रभु येसुके अंकितं नावरं यवनं प्रभु येसुके स्वन्तमो ना सोदरी
సాంగ్ సర్వీస్ చేయండి అమ్మా. ఇంటివాడో యేసు ఎన్ని వింతలు తలవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని ఇంటివాడో యేసు ఎన్ని వింతలు తలవి వట్టి నరుడు కాడు పట్టి చూడా ప్రభుని వట్టి దేవారా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవారా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుటని నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుటని నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరం
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము
మాటే చాలయ్యా యేసయ్యా నీ మనసే చాలయ్యా యేసయ్యా మాటే చాలయ్యా యేసయ్యా నీ మనసే చాలయ్యా యేసయ్యా మనసారా నేను పాడా మరి నిండా నేను వేడా మనసారా నేను పాడా మరి నిండా
ముందుగా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకంగా చేస్తున్నామండి. అలాగే ఈ 13వ సభతో నివేదికలు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకంగా చేస్తున్నామండి. అలాగే గడిచిన విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు కూడా మన కుటుంబాల్లో మనల్ని సజీవంగా కాచి కాపాడినటువంటి దేవునికి ఎన్నో వందనములు తెలియజేస్తున్నామండి. అలాగే మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారికి వారి కుటుంబానికి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. అలాగే మన మధ్యన ఎవరైనా సరే కొత్త వారు ఉన్నట్లయితే వారిని కూడా ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నామండి. అలాగే ఈ సమయంలో మనందరూ కూడా లేచి నిలబడినట్లయితే 319వ పాట నేను సాగతీసినతో అనే పాటను ప్రారంభించుకుంటామండి. మార్పు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను.
అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును వారు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నారు, ఇక్కడ లేడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆధ్వర్యించున్నారు. అదేవిధంగా నిశ్శబ్దంగా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల కరుణామయ కనికర సంపన్నుడైన మనకు లెక్కలేని స్తోత్రము తండ్రి. మిమ్మల్ని దాని పాదర్శించారని ఆరాధించుకునే బాగా చేసినందుకు నీకు లెక్కలేని స్తోత్రము తండ్రి. దాన్ని 13వ సభ ఆరాధన ఘనంగా జరుపుకునే భాగ్యం మాకు దయచేస్తారు. నీకే వందనాలు తండ్రి. అలాగే తండ్రి, ఈ సభాత కార్యక్రమంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు అధ్యక్షత వహించి మీరే తండ్రి ముందు నడిపించిన తండ్రి. తండ్రి కూడి వచ్చిన సంవత్సరాలందరినీ దీవించిన తండ్రి. తండ్రి రాబోషణ ప్రతి వారిని తండ్రి తోడుకునే తండ్రి. తండ్రి అలాగే తండ్రి జరగబోషణ కార్యక్రమం అన్నింటిలోని తోడేయండి. మాకు మంచి ధైర్యాన్ని మీరు చేయడానికి మాకు మంచి జ్ఞానం దయచేస్తారని ఇచ్చిన ప్రాణి పాదర్శన చేసుకున్న పరమ తండ్రి. ఆమేన్. అందరూ శబ్దంగా ఉన్నట్లయితే గత వారం కూడా చదువుకుందాము. 21/9/2024 మన 7th డే అడ్వెంటిస్ట్ సంఘ సభ్యులు సకాలంలో కూడికన రాగా ఆనాటి సబ్బాతును మౌన ప్రార్థనతో ప్రారంభించుకుంటుంది. కూటములకు సహాయంగా రండి రండి యేసు యొద్దకు అనే పాటను పాడుకుంటుంది. తదుపరి వేదవాక్యం మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం ఆరబ్బా గారు చక్కగా చదివి వినిపించిరి. తదుపరి ప్రారంభ ప్రార్థన ఆర్ఎస్ బాబు గారు చక్కగా ప్రార్థించింది. తదుపరి గతవారం రిపోర్ట్ జి గాయత్రి గారు చక్కగా చదివి వినిపించిరి. తదుపరి విష్ణుపల్ప వార్తలు బి సోని గారు చక్కగా చదివి వినిపించిరి. తదుపరి సాక్ష్యం లేని కారణంగా సంఘం నిమిత్తం అనారోగ్యంగా ఉన్న వారి నిమిత్తం గర్భఫలాల కొరకు సిహెచ్ విమలా గారు చక్కగా ప్రార్థించింది. తదుపరి నేచర్ టాక్ రిపోర్ట్ పాస్టర్ గారు చక్కగా చెప్పి తదుపరి ప్రత్యేక పాట ఆ టీం వారు చక్కగా పాడి వినిపించింది. తదుపరి సబ్బాపటి పాఠం ఎం రమేష్ గారు చక్కగా వివరించి బోధించింది. తదుపరి పరిచారకులు వచ్చి కానుకలు తీసుకుంటుండగా కానుకల పాట ఎం అనంతలక్ష్మి గారు పాడింది. తదుపరి కానుకల నిమిత్తం కె కుమారి గారు ప్రార్థించింది. తదుపరి ముగింపు పాట నీకున్న భారమంతా అనే పాటను పాడుకుంటుంది. తదుపరి సబ్బాత్ ముగింపుగాను టి ధర్మారావు గారు ప్రార్థన చేయగా ఆనాటి సబ్బాత్ ముగించుకుంటుంది. పిల్లలు 3, పురుషులు 25 మంది, స్త్రీలు 40 మంది. సబ్బాపటి కానుకలు 920 రూపాయలు, దశమ భాగంలో 1840 రూపాయలు. దేవుని నామాన్ని కలుగుగాక. ఈ వారం 11 నివేదిక అండి. నివేదిక పేరు ఒక సందేశంలో మరియు కళ. ఎరిక్సన్ యొక్క కథను చాలామంది విన్నారండి. తన కథలో కొంత భాగం మాత్రమే తన తల్లికి చెప్పారండి. పూర్తి కథను తన భార్యకు చెప్పారంటండి. అతని 3 వయస్సు కుమార్తెలు మరియు అతని దిగుమతి తండ్రి అన్నాడు. అతని కథనే వినలేదండి. కోస్తారికాలో ఎరిక్సన్ ఒక పాస్టర్ గాను మరియు ఒక నాయకుడు గాను 7th డే అడ్వెంటిస్ట్ సంఘంలో పనిచేస్తున్నాడండి. ఎరిక్సన్ తన కథను ప్రజలు నమ్మారో అన్న భయంతో అతడు దాన్ని పట్టించుకోకుండా ఇష్టపడలేదండి. కానీ త్రిమాసము కొరకు మిషన్ పొరుగు వార్తలకు సంబంధించిన కథను సేకరించేటప్పుడు వెళ్ళిన అడ్వెంటిస్ట్ మిషన్ వారికి సహాయం చేయనప్పుడు ప్రజల వద్ద నుండి అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు విన్న తర్వాత ఎరిక్సన్ తన కథను అడ్వెంటిస్ట్ మిషన్కు తెలియజేశాడంటండి. ఎరిక్సన్ గ్యాటిమాలాను పట్టణంలో పెరిగాడంటండి. ఆ పట్టణంలో కేవలం 2 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ పాఠశాల, రెండవది అడ్వెంటిస్ట్ పాఠశాల అంటండి. ఎరిక్సన్ తండ్రి అతను 1వ తరగతి చదవడానికి ప్రభుత్వ పాఠశాలకు పంపాడంటండి. అయితే ఆ సంవత్సరం అంతా 1వ తరగతి బోధిక ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదండి.
ఆ టీచర్ ట్రైనింగ్లో ఉన్నాడని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారంటండి. స్కూల్ ప్రిన్సిపాల్ అప్పుడప్పుడు ఒకటో తరగతి వెళ్ళి విద్యార్థుల కోసం అసైన్మెంట్ హోంవర్క్లు ఇచ్చేవాడంటండి. కానీ ఆ పిల్లలకు అక్షరాలు నేర్పడం కానీ చదవడం కానీ లెక్కలు నేర్పడం కానీ చేయలేదంటండి. అదృష్టవశాత్తు కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు ఎరిక్సన్ నేర్చుకున్నాడంటండి. కాబట్టి అతడు అప్పుడప్పుడు హోంవర్క్ అసైన్మెంట్లు పూర్తి చేయగలిగాడు. తన తోటి విద్యార్థులందరూ ఒకటో తరగతిలో ఫెయిల్ అయ్యారంటండి. ప్రభుత్వ పాఠశాల వ్యవస్థపై ఎరిక్సన్ తండ్రికి విసుగు కలిగిందంటండి. తన కుమారుడిని 2వ తరగతి చదువుట వరకు 7th గ్రేడ్ నుంచి స్కూల్ మార్చాడంటండి. అప్పుడు ఎరిక్సన్ దేవుని గురించి తెలుసుకున్నాడు. రాత్రి వేళలో నిద్రకు ఉపయోగించే ముందు తన మంచం పక్కనే ఎరిక్సన్ మోకరిల్లి, దేవా, నా జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకునేలా నాకు సహాయం చేయండి, పాఠశాలలో నాకు సహాయం చేయండి, నా కుటుంబంలో ముఖ్యంగా నా తండ్రికి సహాయం చేయండి అని ప్రార్థించాడంటండి. ఎరిక్సన్ కుటుంబం పేదరికంలో ఉన్నది. తండ్రి దూర ప్రాంతంలో ఒక బస్ డ్రైవర్గా కుటుంబానికి దూరంగా నివసిస్తున్నాడంటండి. సంవత్సరంలో చాలా కొన్నిసార్లు మాత్రమే ఎరిక్సన్ తండ్రిని చూడగలిగేవాడంటండి. తండ్రి నడుపుచున్న బస్సును కాపాడమని దేవుడిని అడిగేవాడంటండి. మరియు తన తల్లి కొరకు ప్రార్థించేవాడంటండి. తమ అవసరాల కొరకు కొంత డబ్బు సంపాదించే కొరకు ప్రయాసపడుతున్న తల్లిని కాపాడమని వేడుకుంటూ చివరిగా ఆమెనని చెప్పి ప్రార్థన ముగించాడంటండి. ఒకరోజు రాత్రి ఎరిక్సన్ 11 లేదా 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతడు ప్రార్థన చేసుకుని మంచంపై పడుకున్నాడంటండి. గదంతా చీకటిగా ఉండడంతో అతడు కళ్ళు తెరిచి చూసినప్పుడు చీకటిలో ఏమీ కనబడలేదంటండి. అకస్మాత్తుగా అతని తలపై భాగంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించిందంటండి. అది గదిలో రోజు వెలిగే బల్బు కాదు. ప్రార్థన చేయడానికి ముందే అతడు తాను స్విచ్ ఆఫ్ చేశాడంటండి. వెలుతురులో ఆ గది నిండిపోయింది. కానీ ఎరిక్సన్ భయపడలేదు. అతనికి సమాధానంగా విశ్రాంతిగా అనిపించిందంటండి. సాధారణంగా ఎరిక్సన్ 5 లేదా 10 నిమిషాలు ప్రార్థిస్తాడంటండి. కానీ ఆ వెలుగు రూపము యొక్క ప్రార్థన చాలా త్వరగా మెరిసిందంటండి. 60 నుండి 90 సంవత్సరాల పాటు ప్రార్థన జరిగిందంటండి. తరువాత ఆ రూపము నిలబడి ఒక చేతిలో ఎరిక్సన్ తలపై మరొక చేతిని అతని ఛాతీపై ఉండేదంటండి. ఎరిక్సన్ హృదయం సంతోషంతో నిండిపోయిందంటండి. అతడు తాను యేసుప్రభువును చూసినట్లుగా ఉంచుకున్నాడంటండి. చాలా నెలలు గడిచిన తర్వాత ఎరిక్సన్ సబ్బాతు గురించిన కళ వచ్చిందంటండి. అతను చిన్నప్పటి నుండి ఆదివారం చర్చికి వెళ్తుండేవాడంటండి. అతని తండ్రి సంతోషపెట్టడానికైనా ఆదివారం చర్చికి వెళ్ళాలనుకునేవాడంటండి. అయితే అతడు ఎడరాకి స్కూల్లో వచ్చిన కళను అతడు తన తండ్రికి చెప్పాలనుకునేవాడండి. అలాగే ఎరిక్సన్ చర్చిలో ఆరాధన చేస్తున్న ఇతర వ్యక్తులు చూశాడంటండి. వారు అక్కడ ఏమీ చదివినట్లు మామూలుగా అకస్మాత్తుగా చర్చి తలుపు దగ్గర ఒక పరిచితమైన ప్రకాశకరమైన తెలుగు ప్రకాశించడం ఎరిక్సన్ చూశాడంటే. కొన్ని నెలల తర్వాత కిందట తన మంచం పక్కన తాను చూసిన కాంతిని ఇప్పుడు చూశాడంటే. ఎరిక్సన్ యేసుక్రీస్తు సమీపంలో ఉన్నాడని మరియు సహాయం త్వరలో రానిందని అతను గ్రహించాడంటే. చర్చి వెలుపల ఆ వెలుగుల రూపం ఎరిక్సన్ మరియు చర్చి మధ్య కలపడినట్టు. వెలుగు రూపం ఏమీ మాట్లాడలేదు, కానీ చర్చి వైపు మేలు చేతి చూపిస్తూ వద్దు అన్నట్లు వేలికి ఊపినట్టండి. ఆ బాలు ఇకపై ఎన్నడూ ఆ చర్చిలో ఆరాధన చేయకూడదని హెచ్చరించుగా ఉన్నదంటారు. ఈ విధమైన కళ తనకు వచ్చిన తర్వాత వల్ల ఎన్నడూ ఆదివారం అదనపు ఎరిక్సన్ తెలలేదంటండి. యేసుక్రీస్తు తనకు చేసిన నీతి మార్గంలో నడిపించున్నాడని మరియు ఆయనను వెంబడించబడని కోరినట్లు ఎరిక్సన్ గ్రహించాడంటండి. ఆ సంవత్సరం ఈస్టర్ మరియు క్రిస్మస్ రోజులలో తండ్రి ఒకరే చర్చికి వెళ్ళాడు, కానీ ఎరిక్సన్ మరి ఎన్నడూ తన చర్చికి రమ్మని పిలవలేదంటండి. తనకు కళ వచ్చిన సంవత్సరం తర్వాత ఎరిక్సన్ తన హృదయంలో యేసుక్రీస్తును సమర్పించి బాప్తిజం తీసుకోవడానికి చిన్న సంవత్సరం దేవుడు ఇచ్చింది. గత వారంలో దేవుడు చేసిన మేలు బట్టి ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. దేవాది దేవునికి ఎంతో వందనాలండి. గడిచిన సంపాదన నుండి 13వ సంపాదనకి ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మన మధ్యన ఉన్న దైవజనులకు కూడా వందనాలండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ గొప్ప దేవుడ, స్వతంత్రమైన వందనాలైన పరిశుద్ధుడ, గడిచిన సంపాదన నుండి సంపాదన వరకు మమ్మల్ని, మా కుటుంబాలను, మా గ్రామాన్ని, మా సంఘాన్ని సజీవమైన రెక్కల చోట భద్రపరిచి దాచి కాపాడిన యేసయ్య నీకు వేలాది స్తుతి స్తోత్రాలైనా పరిశుద్ధుడ, నీకు వందనాలైనా. ఇదిగోనైనా పరిశుద్ధుడ, 13 సంపాదకులు ప్రతి బిడ్డని మీ సన్నిధికి రావడానికి కృప చూపించుకొని అడుగుతున్నాను. నేను ఈ 13వ సంపాదకులు చక్కగా నడిపించడానికి కృప చూపించుకొని అడుగుతున్నాను. నేను ప్రతి విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాను. నేను సంపాదకులు మీరు ఉండమని అడుగుతున్నాను. నేను
ఆరాధనలో ఉండమని అడుగుతున్నాను నేను. పరిశుద్ధులని వందనములైనా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచమని వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను నేను. యేసయ్య ఏ బిడ్డ ఏది సాక్ష్యం పంచుకోలేదు నేను, కానీ సిద్ధపాటు గుడ్డలు సాక్ష్యాన్ని ఎంతో మంది పంచుకున్నాను నేను. వారి సాక్ష్యాన్ని మీకు సహాయం చేయడం నేను. అనారోగ్యంగా ఎవరైనా ఉంటే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను నేను. ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డను పేరు పేరుగా దీవించి ఆశీర్వదించమని, ఈ సన్నిధికి ప్రతి ఒక్క బిడ్డ వచ్చి నిశ్చితించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసయ్య నచ్చిన ప్రార్థన పాదాలు చెంత చేర్చుకుంటామని నాకు రేడియోని యేసుక్రీస్తున్నామని నడుచున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ 13వ సబ్బాతుకు ఇచ్చేసిన సంఘ కాపరికి, సంఘ పాస్టర్ గారికి దేవుని తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే కూడి వచ్చిన ప్రతి సంఘస్థులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. నేనైతే ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నానండి. ఒక ఊర్లో అయితే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనే భార్య భర్తలు ఉండేవారండి. తన కుమారుడు కూడా వారితో పాటు ఉండేవాడండి. తల్లి తండ్రి వాళ్ళకి మంచి భయభక్తులు చెప్పి సృజన్ అనే కుమారుడండి. సృజన్ చాలా అల్లరి చేస్తూ వాళ్ళ తల్లి చెప్పే మాట ఎంతగా వినేవాడు కాదంటండి. ఆమె చాలా ఓపికతో ఎన్నిసార్లు అయినా తన కుమారుడికి చెప్పి అది చేయించేదంటండి. తన కుమారుడైతే అస్సలు వినేవాడు కాదంటండి. ఆమె దేవునికి ప్రార్థించేదంటండి, నా కుమారుడు నా మాట అయితే వినట్లేదు, దేవుళ్ళు కూడా ఉండట్లేదని ఆమె ప్రార్థించేదంటండి. ఒక రోజున తన తల్లి చెప్పిన మాట తన వెనుకపోతే 20 సార్లు 30 సార్లు కూడా చెప్పి ఆమె అతన్ని పని చేయించేదంటండి. అయితే అలా చెప్పడం ఆ తండ్రి చూసారండి. నీ ఓపికలు నేను చూస్తూనే ఉన్నాను, తన ఎంత వెనుకపోయినప్పటికీ నువ్వు ఎన్నిసార్లైనా తను చెప్తూ ఉన్నామని తన భర్త అయితే అంటున్నాడంటండి. ఆమె కుమారుడికి అర్థమయ్యే విధంగా చాలా బాధ్యతగా, చాలా ఓర్పుతో గొప్ప విషయాలను, మంచి విషయాలను చెప్తుందంటండి. దీనిని బట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి తమ పిల్లలకు విసుగు వచ్చే వరకు, వాళ్ళు మంచి మార్గంలో నడుచుకునే వరకు వాళ్ళకి మంచి మాటలను, గొప్ప మాటలను, దేవుని గురించి, దేవుని విషయంలో ప్రతి దాని గురించి ప్రతి ఒక్కరూ తమ బిడ్డలకు చెప్పాలని ఈ కొద్ది స్టోరీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న పాట చేసుకున్నాం. పాట ముందు పరిశుద్ధుడా మహాపర్వత తండ్రి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, ఆయన యవనస్తులు నేను ఎలాగెక్కడ ఉన్నాయన కొత్త తండ్రి ఈశ్వరాజం. కొత్త అయినప్పటికీ మీరు దయపరచండి, మీరు తోడుగా ఉండండి, నీడగా ఉండండి ఆయన ఈశ్వరాజం. ఇలాగప్పుడు నేను ఇలా కూర్చున్నప్పుడు నేను మీ సన్నిధిలోనైనా నేను మండలి ఈశ్వరాజం. ఇలా నిలబడతా నాకు అదృష్టం కలిగేసిన గొప్ప దేవుడు ఆయన ఈశ్వరాజం. మహిమల దేవుడా, మీకు ఎన్నో స్థుతులు, వందల స్తోత్రాల బాబు, మహానుభావుడా, కారణజనుడా, పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవుడా, పరలోక దేవుడా, ఈశ్వరాజ, కృపకర తండ్రి ఈశ్వరాజం. మేము స్థుతించే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి ఈశ్వరాజం. మేము అందరినీ ఎవరస్తున్నా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరో ఏం మర్చిపోకుండా తండ్రి, అందరూ ధైర్యం ఉండి మీ మాట చెప్పే భాగ్యం మనకి దయచేయండి నాయన. ఈ చిన్న పాత్ర మీరు ఆలకించి పరిపాలన దయచేస్తారా చుట్టూ మీకు ఖర్చు ఉంచుతారు తండ్రి, కుమారాన్ని బట్టి బతిమాలికి మీరు పాత్ర చేస్తున్నారు తండ్రి. ఆమేన్. లెక్కించలేని సూత్రము నీవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని సూత్రము నీవా ఎల్లప్పుడూ నీ Wow.
మంచు భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడుతును అడవిలో నివసించినవన్నీ సుడిగాలి మంచు భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడుతును దేవుడు గడిచిన దేవుడు గడిచిన యొక్క 13వ నివేదిక నుండి ఈ యొక్క 13వ నివేదిక వరకు దేవుడు మనలలో మన చుట్టుపక్కల ప్రభు ఎంతగానో కాచుకోబడి ఉన్నాయి. ఈ యొక్క 13వ నివేదిక వేదికలో మరి పాలు పంచుకున్న ఎవరి బిడ్డలకును పెద్దలకును వేదికను అలంకరించి చక్కటి కార్యక్రమంలో నిర్వహిస్తున్న ప్రతి యవనస్తులకు ప్రత్యేక రీతుల యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడు గడిచిన యొక్క 13, 12 సబాతు దినములను దేవుడు కాచి కాపాడేవాడు. దేవుడు 12 సబాతు దినములు కాచి కాపాడి ఈ యొక్క 13వ నివేదిక వేడుకను జరిపించుకోవటానికి ఈ కరవాక సేవకుడు సంఘానికి దేవుడు గొప్ప ఆధిక్యత ప్రభు అనుగ్రహించారు. ఈరోజు నిజంగా చాలా సంతోషమైనది. యవనస్తులందరూ కూడా ఇక ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకుని దేవుడి యొక్క పనులు చేస్తానికి అన్ని విషయాలు ప్రభు తోడుగా ఉండటానికి ప్రభు చక్కటి కృప చూపించండి. ఈరోజు 13వ యొక్క సబాతు యొక్క నివేదిక జరుగుతున్నది. ఈ 13వ సబాతు పని పాఠము చాలామంది చదువుతూ ఉన్నారు. గడిచిన యొక్క 12 సబాతు దినాలలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ పాఠాలను వారు బోధించారు. ఈ యొక్క పుస్తకం పేరు ఏంటంటే మార్కు సువార్త. ఈ యొక్క 13 పాఠాలు కూడా ఈ యొక్క మార్కు సువార్త గురించి మరి చక్కగా రాయబడి ఉన్నది. ఈరోజు మనము 13వ నివేదికను ఈ 13వ పాఠాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ కోటరంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. ఇంకొక వారంలో మనమందరము నూతన యొక్క కోటర్లోకి వేరే యొక్క సబాతుబడి పాఠానికి వెళ్ళడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ఈ దినమందు ఈ సబాతుబడి కార్యక్రమాన్ని పాఠాన్ని బోధిస్తానికి దేవుడు నాకు ఒక కృపను దేవుడు అనుగ్రహించాడు. చక్కటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ కృపను బట్టి మనమందరం కూడా దేవుడికి ప్రార్థించేవారు ఉన్నాం. మనమందరం కూడా భక్తితో తరలవచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, మీ వందనములో ప్రభు మేము చెల్లించుకొనిచున్నాము. ఈ 13వ నివేదిక వేడుకను ఈ పాఠాన్ని బోధిస్తుండగా నీ ఆత్మను నాపై ఉంచండి, నీ కాపుదల విధించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రేమిటారు ఎంతమంది ఈ పుస్తకం ఉంది? ఎంతమంది దగ్గర పుస్తకం ఉందండి? ఎంతమంది దగ్గర పుస్తకం ఉంది? 1, 2 చాలా మంది దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఈ పాఠాలు అన్నీ కూడా వారము చదువుతున్నారు. వారం చదువుతున్న ఎవరైతే ఈ పుస్తకాన్ని 3 క్వార్టర్స్ చదువుతున్నట్లయితే ఈ బైబుల్ అంతా కూడా మనకు అర్థమైపోతుంది. ఈ యొక్క శివంత్రి అటువంటి సంఘానికి
ఒక మనిషికి ఎన్నుముక ఎంత ప్రాముఖ్యమో ఈ సంఘానికి సబాతు బడి పాఠం అంత ప్రాముఖ్యమైనది. సబాతు బడి చాలా ప్రాముఖ్యమైనది. సబాతు బడి పాఠము చదువుతాం వల్ల బైబిల్ మనం చాలా చక్కగా అర్థమవటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ సమయం ముందు ఈ పాఠము పేరేంటండి? పునరుద్ధానుడైన ప్రభువు. కంటతో వచ్చి చదువుకుందాం ఒకసారి. అందరము నాతో కూడా చదవాలని ప్రభు పర్యటన తెలియజేస్తున్నా. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ భాగంలో ఈ రీతిగా రాయబడింది. అందుకతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును వారు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేరు. ప్రేమ బిడ్డల వాక్యంలో ఈ యొక్క చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసిబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెతుకుచున్నారంట. క్రీస్తు శకము 31వ శతాబ్దంలో పస్కా పండుగ జరుగుతున్న వేడుకలలో యెరూషలేములో గొప్ప విషాదము కలిగిందంటే వారందరూ పస్కా పండుగ చేసుకుంటున్నారు, పస్కా వేడుక చేసుకుంటున్నారు. విషాదం ఏం జరిగిందంటే రోమీలు కానీ లేకపోతే యూదులు కానీ మమ్మల్ని ఎదురుస్తూ ఉన్నాను, నేనే దేవుడని వారు చెబుతున్నాడు, వారిని మేము సిలువేశాము అని వారు చాలామంది వారు సంబరపడుతున్నారంటే. చాలామంది కూడా ఏం చేస్తారంటే కొందరైతే విషాదంలో ఉన్నారు, కొందరైతే చాలామంది సంతోషంగా ఉంటున్నారు. చాలామంది చూడండి, ఏదైనా ఒక పనిలో మనం చేస్తున్నప్పుడు అది చెడ్డ పని అనుకోండి, ఆ చెడ్డ పనిని బట్టి చాలామంది ఏం చేస్తారంటే సంతోషిస్తారంట. ఆ రోజున 31వ శతాబ్దం క్రీస్తు శకము 31వ శతాబ్దంలో పస్కా పండుగ జరుగుతున్నప్పుడు యెరూషలేము అందరూ కూడా సంతోషంగా పస్కా పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ యెరూషలేము పట్టణంలో ఏం జరిగిందంటే విషాదము. ఏంటి విషాదం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వారు సిలువ వేసినట్టు మన పాఠాల్లో మనం చదువుతున్నాం. యేసు సిలువ వేయబడటం వలన ఆయన శిష్యులు ఒక నిరీక్షణ మరియు విశ్వాసము నాశనమైపోతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారో ఆ సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కానీ వారి యొక్క నిరీక్షణ మరియు విశ్వాసం అది ఏమైపోయిందంటే నాశనం అయిపోయిందని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అది వారికి ఒక అంధకారమైన వాతావరణము, వారి యజమాని యొక్క మరణమును గూర్చి తట్టుకోలేక పిడుగులాంటివే కాక వారి సొంత ప్రాణములు కూడా గూర్చి కూడా వారు భయపడుతున్నారంట. యేసుక్రీస్తు ప్రభువును ఆ సిలువ వేయటము జరుగుతున్నది, సిలువ వేస్తున్నారు. అప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క మరణమును గూర్చి వారు విని ఈ మరణమును గూర్చి తట్టుకోలేక వారి పిడుగు లాంటివే కాక వారి సొంత ప్రాణములు కూడా వారు భయపడిపోతున్నారంటే వారందరూ భయపడిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారు, యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారని వారందరూ కూడా చాలా మంది భయపడిపోతున్నట్టు ఈ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మార్కు సువార్తలో చివరిది 16వ అధ్యాయంలో అందులో యేసు యొక్క మరణము తరువాత ఏమి సంభవించిందో మనం చూడగలుగుతున్నాం. ఈ మార్కు సువార్తలో ఆఖరి అధ్యాయము 16వ అధ్యాయం అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు మరణము తరువాత యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత ఏమి సంభవించిందో మనం అందరం కూడా 100 నిమిషాల్లో మనం కనుగొందామని ఈ యొక్క సమాధుపడి పాఠము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొదటిగా యేసు పునరుద్ధానమైన సమయమును గూర్చి మరియు ఆ స్త్రీలు ఆదివారం ఉదయమునే యేసు యొక్క సమాధి యొద్దకు ఎందుకు వచ్చారో అసలు మనం పరిశీలిద్దామండి. అసలు చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత వారు ఏం చేశారంటే ఆ స్త్రీలు ఆదివారం ఉదయమునే యేసు యొక్క సమాధి యొద్దకు అసలు ఎందుకు వచ్చారో మనం పరిశీలన చేద్దాం. చాలా డౌట్ ఉంది. ఈ స్త్రీలకు కూడా ఒక డౌట్ ఉంది. చాలా మంది గమనించండి, ఈ స్త్రీలు ఏం చేశారంటే ఆదివారం తెల్లవారుజామునే ఏం చేశారంటే బిడ్డరా
వారందరూ కూడా ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందనేసి పరిశీలన చేస్తున్నారంట. ఈరోజు మనం అందరం కూడా పరిశీలన చేస్తాం. ఏం జరుగుతున్నది? చాలామంది చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు, తిరిగి లేస్తాడంట, ఆయన మళ్ళీ సమాధి ఖాళీగా ఉంటుందని మరి చాలామంది కూడా అనుకుని అనేక మంది దైవ సేవకులు కానీ పెద్దలు కానీ యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఆ సమాధిలోకి వెళ్ళి వారు చూశారంట. చాలామంది వెళ్తున్నారు. అంటే ఆ సమాధిలో ఒకవేళ ఏదైనా ఎముకలు కానీ ఏదైనా దొరుకుతుందేమనేసి చాలామంది ఆ యొక్క పరిశోధన కొరకు యెరూషలేము పట్టణంలో ఆ గోల్గొతా దగ్గర ఉండే యొక్క దేవుని యొక్క సమాధులకు వెళ్ళి వారు వెళ్ళి చూసినట్టు వాక్యం కనబడుతున్నది. ఇక్కడ కూడా చూడండి, మొదటగా యేసు పునరుద్ధానమైన సమయమును గూర్చి మరియు ఆ స్త్రీలు ఆదివారం ఉదయమునే యేసు యొక్క సమాధి యొద్దకు ఎందుకు వచ్చారో పరిశీలిద్దాం. ఆదివారమునకు యేసు పునరుద్ధానుడైన నాడు కాబట్టి ఆ దినమును పరిశుద్ధతయు అప్పగించి దుర్వినియోగపరుచుచున్నది. కాబట్టి సహోదరి అటువంటి క్రైస్తవులు కానీ మరి కొంతమంది కొన్నిసార్లు పునరుద్ధాన దినమును అది చర్చిస్తానికి ఉపయోగపడుతుందని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు లేచారు కదా, ఇది పరిశుద్ధమైన దినమని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు విశ్రాంతి దినము రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారికి చొప్పున ఎక్కడున్నాడంటే ఆయన సమాధిలోనే ఉన్నాడని వాక్యం మనతో మాట్లాడుతుంది. శుక్రవారం సాయంకాలం 3 గంటల వేళలో ఆయన మరణించాడు. ఆయన వాడికి చొప్పున యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినం ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడైనా సమాధిలోనే వారు నిద్రిస్తూ ఉన్నాడు. ఆదివారం ఆయన పునరుద్ధానం లేచినట్టు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆదివారం పాఠం చూసినట్లయితే సభ్యుడు ఎవరండి? ఆదివారం పాఠం ఏమన్నా తిట్టిందో పునరుద్ధానం ముందు ఆనందించుట, పునరుద్ధాన దినమందున ఆనందము ఏంటి ఆలోచన? అన్ని సువార్తలను రాసిన గ్రంథకర్తలు చిత్తపాటు దినమని గుర్తించి ఆ దినమున యేసు మరణించినట్లు అంగీకరించారు. చాలామంది గ్రంథకర్తలు ఏమంటున్నారంటే చిత్తపాటు దినము అంటే శుక్రవారం విశ్రాంతికి ముందు రోజు చిత్తపాటు దినము, దానిలోని యేసుక్రీస్తు ప్రభువారు మరణించారని చాలామంది గ్రంథకర్తలు చిత్తపాటు దినమని గుర్తించిన దినమునే యేసు మరణించినట్లు అంగీకరించినట్లు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 42 నుంచి కొన్ని మాటలు కనబడుతూ ఉన్నాయి. ఆ దినము చిత్తుపరుచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినం. గమనించండి, ఏ దినము? యేసుక్రీస్తు ఆ దినము చిత్తుపరుచు దినము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించగా ముందు రోజు చిత్తపాటు దినం అంటే శుక్రవారము ఇంచుమించు 3 గంటల వేళలో వారు మరణించినట్టు అంటున్నాడు. అనగా విశ్రాంతి దినమునకు ముందు రోజు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు. ఇది కేవలము చాలామంది ఏమంటారంటే ఆదివారము పరిశుద్ధ దినము, ఆదివారం పవిత్రమైన దినము, ఆదివారం దినము చాలా సంతోషకరమైన దినము, ఆదివారం అందరం ఆరాధించే దినమని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ ఏం చెప్తుందంటే ఆదివారం రోజున వారు లేచాడు. ఆయన విశ్రాంతి దినం రోజున ఆయన వాడికి చొప్పున ఎక్కడున్నాడంటే ఆయన సమాధిలో ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ. చూడండి, 43వ వచనం ఏమన్నదంటే కనుక సాయంకాలం అయినప్పుడు యేసు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తమకిమ్మని వారు అడిగిన ఘనత వహించిన ఒక సభ్యుడే దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడండి. గమనించండి, సాయంకాలం అయినప్పుడు గమనించి అరిమతయు యేసోబు తెగించండి పిలాతు నొద్దకు వెళ్ళారండి. పిలాతు ఎవరు? ఇప్పుడు ఏమండి? గవర్నర్. పిలాతు ఒక గవర్నర్. పిలాతు ఆ ప్రాంతానికి ఒక గవర్నర్గా ఉన్నాడు. ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి వారు అడుగుతున్నారు ఏమంటాడంటే యేసు దేహము తనకెమ్మని అడిగను. గమనించండి. అయితే గమనించండి, చిత్తపాటు దినము రోజున
విశ్రాంతి దినకు ముందు రోజున వారు ఏం తెగించారు, సాయంకాలం వాళ్ళు తెగించండి వారందరూ కూడా వెళ్ళినట్టు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడి సంగమా, దేవుడి బిడ్డలారా, మరి మనమందరం కూడా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు అది చిత్తపాటు దినమని, కూర్చిన దినమని యేసు మరణించినట్లు అంగీకరిస్తూ ఉన్నాం. ఇది చిత్తపాటు దినము రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినట్టు పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చూడండి ఒకసారి. మరునాడు అనగా చిత్తపరుచు దినమునకు మరుచుడి దినమున ప్రధాన యాజకులను పరిచయులను పిలాతు వద్దకు కూడికి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచినని చెప్పినది మాకు జ్ఞాపకం అన్నది గమనించండి. మరునాడు అనగా చిత్తపరుచు దినమునకు ఏంటి, మరుచుడి దినమున ప్రధాన యాజకులకు ఎవరు వచ్చారు? ఇప్పుడు పరిచయులు, పిలాతులు కూడి వచ్చారంటే ఈ పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా, ఆయన బ్రతకుండగా ఆయన సజీవులుగా జీవిస్తున్న కాలంలో అయ్యా నేను 3వ దినమున లెగుస్తాను అని చెప్పాడని వారందరూ కూడా వచ్చి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నాడు, నేనే జీవమును, ఆయన తప్ప మార్గమై ఉన్నాడని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు చాలా మంది వచ్చి చూడండి, సబ్బాతు దినమున ప్రభువు సమాధిలోనే విశ్రాంతిలో ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనది. సబ్బాతు దినం అంటే చాలా మంది అనుకుంటారు, ఏదో అనుకుంటారు చాలా మంది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు అందరూ ఆదివారమును ఆరాధిస్తుంటే ఈ సెవెంత్ డే వాళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారని చాలా మంది, అనేక వేల మంది చెబుతూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారంగా విశ్రాంతి దినమని వారు మర్చిపోతూ ఉంటారు. ఈ పాఠం ఏమన్నదంటే సబ్బాతు దినమున ప్రభువు సమాధిలోనే విశ్రాంతిలో ఉన్నాడు. మరియు యేసు యొక్క శిష్యులందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు విశ్రమించారంటే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు విశ్రాంతి దినము రోజు ఏం చేస్తారంటే ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఆయన సమాధిలో నిద్రపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులందరూ కూడా అంటే విశ్రమిస్తున్నారంటే ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండి చూడండి, దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పునట్టండి విశ్రాంతి దినమున తీరికగా అందరూ ఉన్నారంటే. చూడండి, లోక సువార్త 23వ అధ్యాయం 56 వచ్చిన మాట. చూడండి, కొన్ని ఏం చేస్తారు? ఇప్పుడు విశ్రాంతి దినములు ఏమీ కొనుక్కోకూడదు. మనము విశ్రాంతి దినములు ఏమీ కొనుక్కోకూడదు కాబట్టి వారు చిత్తపరుచు దినములోనే కొందరు స్త్రీలు కానీ అందరూ ఏం చేశారంటే చూడండి, ఇప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కొనుక్కించుకుని ఆ రోజంతా వారు తీరిక ఉన్నారని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. 4వ ఆజ్ఞ కైకొనవలసిన విధి ఉన్నదని యేసు వారందరి మనుషులలో సిద్ధపరిచాడంటే 4వ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రతి ఒక్క మనసులో ఉండాలని యేసుక్రీస్తు ప్రభువును ముందుగానే స్థిరపరిచినట్టు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. శనివారం రాత్రి స్త్రీలు సుగంధ ద్రవ్యములను కొనిపెట్టుకుని ఆదివారం ఉదయమునే వారు సమాధి యొద్దకు వెళ్ళి భూస్థాపన కార్యక్రమంలో చేయవలసిన కొన్ని విధులను నెరవేర్చాలనే కోరికతో వారు వెళ్ళారంట. చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే గమనించేవారు, పెద్దల కాళ్ళు లేచిపోయిన స్త్రీలందరూ పెద్దల కాళ్ళు లేచి వారు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి దగ్గరకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు మనం పరిశీలిద్దామని ఇంత పాటలు మనం చదువుకుందాం. శనివారం రాత్రి స్త్రీలు ఏం చేశారండి? సుగంధ ద్రవ్యములను, తైలములను అవన్నీ వారు చిత్తపరచున్నట్టండి. ఆదివారము తెల్లవారుజామునే వారు ఎక్కడికి వెళ్ళారంటే దేవుని యొక్క భూస్థాపన కార్యక్రమంలో వారు చేయవలసిన నిధుల కొరకు వారి కోరికలతో ఆ ప్రాంతానికి, ఆ సమాధి దగ్గరికి వారు వెళ్ళిపోయారంట. వారందరూ వెళ్ళిపోయారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు అందరూ. ఆ సమాధిలో చూసినప్పుడు సమాధి ఎలా ఉన్నదంటే ఖాళీగా ఉన్నదంటే, సమాధి ఖాళీగా ఉన్నది.
సమాధి కార్యం 2వ శతాబ్దం ఆరంభంలో క్రైస్తవులు ఆదివారం నాడు యేసు లేచిననే ప్రాధాన్యత వారు ఆదివారమునకు ఇచ్చారు. గమనించండి, 31వ శతాబ్దంలో వారందరూ కూడా యెరూషలేము పట్టణంలో విషాదము కలిగిందని వారందరూ ఏడుస్తున్న సమయంలో 2వ శతాబ్దంలో ఏం చేస్తారంటే క్రైస్తవులు అందరూ నండి ఆదివారం నాడు యేసు లేచిననే ప్రాధాన్యత ఆదివారమునకు వారు ఇచ్చారంటే. ఆదివారం చాలా మంది ఏం చేస్తారంటే యేసు క్రీస్తు ప్రభువారు లేచిన రోజు పునరుత్థానం దినము మనమందరము దేవుని సంతోషించాలి, దేవుని ఆనందించాలని చాలా మంది చెబుతూ ఉంటారు. గమనించండి, గుడ్ ఫ్రైడే తర్వాత యేసు పండుగ ఉంటుంది, ఇంకో పండుగ ఉంటుంది. అందరూ ఎక్కడికి వెళ్తారండి? సమాధి దగ్గరికి వెళ్తారు. సమాధి దగ్గరికి వెళ్తారు. చాలా మంది సమాధిని చూసినప్పుడు ఆ రోజున చాలా వెలుగుతో నింపబడతారు. అండమాన్ నికోబార్లో అయితే ఈ రోజు చాలా తీర్థంగా చేస్తారు, పండగలా చేస్తారు. ఓ రోజు నేను పిక్నిక్ వెళ్ళినప్పుడు, అండమాన్ నికోబార్ వెళ్ళినప్పుడు ఆ సమాధి రోజు చూడగానే నేను చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంటే వీళ్ళందరూ కూడా ఆ ఖాళీ కూడా సమాధుల దగ్గరికి వెళ్ళి వారు ఎన్నో చేస్తూ ఉన్నారు. అయితే ప్రేమిల రోజున చనిపోయిన వారికి ఏమో తెలియదు అనే వాక్యం మనకు తెలుసు, మరణించిన వారికి ఏమో తెలియని వాక్యం తెలుసు. అయినప్పటికీ కూడా చాలా మంది ఆ రోజున చాలా మంది క్యాండిల్స్ పట్టుకుని, పోతలు పట్టుకుని, వారికి ఇష్టమైన వండికి అన్ని పట్టుకు వెళ్ళి ఆ సమాధి దగ్గర పెట్టి వస్తూ ఉంటారు. అయితే గమనించండి ప్రియమైన బిడ్డలారా, 2వ శతాబ్దం ఆరంభంలో క్రైస్తవులు అంటే ఆదివారం నాడు యేసు లేచిననే ప్రాధాన్యత వారు ఆదివారానికి ఇచ్చారంటే. చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే ఎందుకు ఆదివారం రోజు మీరు ఆరాధిస్తున్నారంటే ఒకనంటారు వారు యేసు క్రీస్తు ప్రభువారు లేచిన రోజు, సమాధిలో నుంచి లేచిన రోజు, సమాధిని గెలిచాడు, మరణమును గెలిచాడు అని చాలా మంది చెబుతారు. కానీ దాని లోతైన మర్మమో తెలియదంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువారు లేచాడు అని దానితో మాత్రమే వారు ఆరాధన చేస్తున్నారని చాలా మంది చెబుతున్నారంటే. ఆదివారమునకు పరిశుద్ధత కలిగినది అనుటకు ఇదే ఆధారము. ఇది చాలా మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు లేచడని, ఇది పరిశుద్ధతను తెలుసుకోవడానికి ఇదే ఆధారం. అయితే ఈ విషయంలో నూతన నిబంధన ఏ విధంగా బోధిస్తుంది, ఈ విషయంలో నూతన నిబంధనలు ఏ విధంగా బోధిస్తుందో చూద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. ఎవరైనా కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. చూడండి ప్రేమికుల వాక్యం చూడండి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. మనమందరము పరిపూర్ణమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే పునరుద్ధానమునకు ఒక జ్ఞాపకార్థముగా ఆదివారమునకు పరిశుద్ధత కలిగినదని బైబిల్లో ఒక జాడ కానీ లేక సూచించడం కానీ ఎక్కడ ఒక మాట కూడా లేదు. ఆదివారమున పరిశుద్ధమైనదని, ఆదివారమును జ్ఞాపకం ఉంచుకోమని ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడా చదువునా కానీ ఈ మాట లేదని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే బాప్తిసమును పునరుత్థానముకు జ్ఞాపకార్థం ఉన్నదని, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందడానికి ఆయనతో కూడా బాధ్యపెట్టడమని రోగుల రాసిన పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఈ పునరుత్థానము ఏవదంటే బాప్తిసానికి గుర్తుగా ఉన్నది. బాప్తిసము అంటే క్రీస్తులో బాప్తిసం పొందిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత మనం ఏ విధంగా తిరిగి లేపబడతామో దాని గురించి ఈ పునరుద్ధానం గురించి రాయబడినట్టు ఈ యొక్క ఆదివారం పాఠం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, సోమవారం పాఠం చదువుతున్నప్పుడు రాయి పొర్లింపబడి ఉండేను. ఏ రాయి పొర్లింపబడింది? ఏమండి? సమాధి చేయబడిన తర్వాత ఆ రాడు పొర్లింపబడి ఉన్నది. ఈ మార్క్స్ వార్తలు చాలా ప్రాముఖ్య మాటలు ఉన్నాయి. అయితే ఈ వాక్యంలో ఏమన్నదంటే 16వ అధ్యాయం 1 నుంచి విశ్రాంతి దినము గడిచిపోగానే మరియు యాకోబు తల్లి మరియు వచ్చి
ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యమును కొనిరి. వారు ఆదివారమున పెద్దల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించుచున్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారని. దేవుడి సంగమా, దేవుడి బిడ్డలారా, విశ్రాంతి దినము గడిచిపోగానే, విశ్రాంతి చూడండి, బైబుల్లో చాలా విశ్రాంతి దినము గురించి వాక్యం రాయబడ్డది. విశ్రాంతి దినము అని. ఆదివారం అన్న మాట బైబుల్లో మాత్రం 9 సార్లు మాత్రమే కనబడుతున్నది. కొత్త నిబంధన గ్రంథంలో 8 సార్లు కనబడుతున్నది. పాత నిబంధన గ్రంథంలో ఒక్కసారి కనబడుతున్నది. ఫస్ట్ డే సండే అని ఇంగ్లీష్ బైబుల్లో. ఈ 9 రోజులు కూడా ఆదివారం మాటలో దేవుడు సంబోధించడం, ఈ గ్రంథకర్తలు సంబోధించాలి. చూడండి, విశ్రాంతి దినము గడిచిపోగానే, విశ్రాంతి దినం అంటే ఈ శనివారము గడిచిపోగానే ఆ వచ్చే రోజు ఆదివారమున, చూడండి, ఆదివారమున మగ్దలేని మరియు చాలా మందికి ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వచ్చినట్టు వారు చూస్తూ ఉన్నాం. వారు ఇంకా దూరంలోనే, ఆవిడ దూరంలోనే వారు చూడగానే వారు అనుకుంటున్నారు, ఎవరో మన కొరకు ఈ రాయిలో పొర్లించబడి ఉన్నది. ఏ రాయి? సమాధి చేయబడిన రాయి. సమాధి చేయబడిన రాయి పొర్లించబడి ఉన్నదని వారు చాలా మంది సంతోషంగా అనుకుంటున్నారు. చూడండి, ఆ రాయి ఎవడో పొర్లించుడని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచితిరి. ఆ రాయి ఎంత పెద్దది గమనించండి. ఆ రాయి చాలా పెద్దదంటే ఆ బలమైన రాడును ఎవరో పొర్లించారనుకుంటూ ఉన్నారు. గమనించండి. దేవుడి ప్రేమ సంగమా, చాలా మంది ఆ సైన్యులు ఎక్కి, సాతాను గారు సైన్యులు ఎక్కేసారంటే ఆ యొక్క సమాధిని అంటే రోమా ప్రభుత్వం ఒక సీల్ వేసిందంట, ఒక ముద్ర వేసిందంట. ఎందుకు ముద్ర వేసిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించక ముందు ఏం చెప్పాడు? నేను చనిపోతాను, 3వ రోజున లెక్స్తాను అని ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి చెప్పాడో, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా చెప్పాడో, వారందరూ ఏముందంటే మరణ శిక్ష ఇచ్చినప్పటికీ కూడా, వారి సిలువుపై మరణించినప్పటికీ కూడా వారందరికీ ఒక ఉన్నది, ప్రభు లెగిస్తా అన్నాడు, ప్రభు లెగిస్తానన్నాడని చాలా మంది ఏం చేశారు, దాన్ని చాలా బలముగా వారు అది బలవంతంగా దాన్ని ముద్ర వేసినట్టు, దాన్ని గొప్ప సంఖ్యలతో బంధించినట్టు కొన్ని పాఠాలు మనం చదువుతూ ఉన్నాం. అయితే చూడండి, ఏమంటాడంటే చదవండి. అప్పుడు వారు సమాధిలోనికి ప్రవేశించి చూడండి, వారందరూ ఏం చేశారు ఇప్పుడంటే, వారి స్త్రీలు ఏం చేసి బయటకు వచ్చి వారు వెళ్ళిపోలేదండి. వెంటనే వారు ఏం చేశారంటే, ప్రేమ పిల్లల సమాధిలోనికి వారు ప్రవేశించారంట. ఈరోజు చాలా మంది ఆ యెరూషలేము పట్టణానికి చూస్తానికి వెళ్ళిన వారు, గొల్గొతా ప్రాంతాన్ని చూస్తానికి వెళ్ళిన వారు, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోనికి వారు ప్రవేశిస్తున్నారంట. సమాధిలో ప్రవేశించి సమాధిలోంచి ఆ రాడ్ తెచ్చుకుంటున్నారు, మట్టి తెచ్చుకుంటున్నారు. అది కూడా ఈరోజు మా ఇంట్లో ఉన్నది. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వారు అది ప్రత్యేకంగా తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఆ 4 కనబడుతున్నాయి. ఒకటి ఆయిల్ వేరే తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. ఎందుకు అదంటే యేసుక్రీస్తు ప్రభువారి సమాధితోనే అది ఖాళీగా ఉన్నది, సమాధి ఖాళీగా ఉన్నది. వారు ఏం చేస్తారు ప్రేమ పిల్లల, అప్పుడు ఆ సమాధిలోనికి వారు ప్రవేశించారంట. చాలా మంది భయపడిపోతుంటారు, చాలా మంది దిగులు చెందుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. వీరందరూ ఏం చేశారంటే ఆ సమాధిలోనికి ప్రవేశించి తెల్లటి నిలువు టంకి ధరించుకునే ఒక పడుచువాడు కుడిపోయి పడుకుంటా చూసి వారు మిగిలిన కలవరపడిన అసలు ఉన్నాయి. అందుకతడు కలవర పడుకుని సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతకుచున్నారు, వాడు లేచి ఉన్నాడు. నేను గమనించాను. ఆ పడుచువాడు చెప్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి చెప్తున్నాడు. చూడండి, అందుకతడు కలవర పడుకుని సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతకుచున్నారు, ఆయన ఎక్కడ లేడంట. అది ఎక్కడ లేడు? సమాధిలో లేడు. గమనించండి, ఇప్పుడు సమాధులని ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి.
సమాధుడు యేసుక్రీస్తు సమాధి ఎలా ఉన్నది? అది ఖాళీగా ఉన్నది. సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత ఈ స్త్రీలు ఏం చేస్తారంటే పరుగు పరుగుని వెళ్ళిపోయారు. ఆ సమాధి చూడాలని ఆశపడుతున్నారు. అయితే సమాధిలో అక్కడ ఏమి లేదు, ఖాళీగా ఉన్నది. అప్పుడు ఆ పడుచోడు ఏమంటాడంటే, అయ్యా మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వెతుకుతున్నారు? ఈ సమాధులు ఆయన ఇక్కడ లేడు అని చెప్పారు. వారు ఆయన ఉండు స్థలము చూడండి, ఏమండి వారు ఆయన ఉంచిన స్థలము చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలలోని వెళ్ళుచున్నారని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ ఆయన చూతురని శిష్యులతోనూ పేతురుతోనూ వింటవచ్చు. వారు బయటకు వచ్చి నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి భయపడినందున ఎవరితోనూ ఏమీయో కూడా చెప్పలేదంట. ఆ సమాధిని బయటకు వచ్చారు. వారు వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే ఏం జరుగుతుందో తెలియక ఎవరికి చెప్పుకోకుండా వారు భయపడిపోతున్నారని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాము. సహోదరులారా, మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నట్టు యేసుక్రీస్తు వారు ముందుగానే ఒక సువార్తను ప్రకటించాడు ఆయన. ఏంటి ఆ సువార్త అంటే, నేను మరణిస్తాను తిరుగు లేస్తానని దేవుడు ఒక సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించారా? మీరు దానిని అంగీకరించి దాని అంతే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుటనో ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్త, యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను మనం అందరం ఏం చేయాలండి? అంగీకరించాలని ప్రేమని పిల్లారా. ఇక్కడ 14 అంశాల గురించి పేర్కొనబడి ఉన్నది. మరణము, భూస్థాపన, పునరుత్థానము మరియు కనబడదు. 15వ అధ్యాయం 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాడు దొరలించబడ్డది. ఆయన మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధి ఖాళీగా ఉండదని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. మంగళవారం పాటలు చూసినట్లయితే సమాధి యొక్క స్త్రీలు ప్రభువు ముందుగా చెప్పారు, ముందుగానే దేవుడు తెలియజేశాడు. అయినప్పటికీ కూడా వారందరూ కూడా ఆ సమాధికి వెళ్ళి స్త్రీలు చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించాడు, ఆయన తిరిగి ఆయన లేచినట్టు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. ఆయన పునరుత్థానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఆయన మనకు ఆయన యొక్క స్థలానికి వెళ్ళినట్టు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం చదవాలి. కానీ నీవు వెళ్ళి వారు సాక్షాత్తమై నీ దేహమును యాజకుడికి కనపరుచుకొని నీవు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని చాలండి. అంటే మార్కు సువార్త అంతటిలో యేసు తాను ఎవరే ఉన్నారనే విషయాన్ని, ఆయన చేసిన స్వస్థత కార్యముల విషయమై ప్రజలకు నెమ్మదిగా ఉండవలసినదని ఆయన కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకుండగా అనేక గొప్ప కార్యాలు దేవుడు చేసినట్టు వాక్యం మనతో మాట్లాడుతున్నది. అంటే మెస్సియా సువార్త చదివినప్పుడు, క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆ సువార్తను చదువుతున్నప్పుడు అంటే ఆయన చాలా చూడండి. మార్కు సువార్తలో 44:1-44 ఏమన్నదంటే, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును నీ యజమానికు కనిపించమంటారు. గమనించి, నీ దేహము అంటే యేసుక్రీస్తు ప్రభు సువార్త. ఈ సువార్త అంటే మన బైబుల్ పట్టుకెళ్ళి వాక్యాన్ని బోధిస్తాము కాదు కాబట్టి బిడ్డరా, ఈ ఒక వ్యక్తిని ఒక సువార్తగా ప్రకటన చేయమన్నాడు. చూడండి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును
యాజకునికి కనపరచుకునము. నీవు శుద్ధుడైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించడి. అంటే దేవుడు దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఇప్పుడు కుష్టి వ్యాధి కలిగిన ఒక వ్యక్తి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారి స్వస్థత కావాలని దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన స్వస్థత పొందాడు. ఆయన స్వస్థత పొందిన తర్వాత అది సాక్షాత్ ఏదైనప్పుడు దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ప్రియపిల్లరా, దేవుడు మన కుటుంబంలో చేసిన గొప్ప కార్యాలు ప్రజలలో ప్రకటిస్తమే అది సువార్త. సువార్త అంటే దేవుని వాక్యాన్ని ప్రజలలో బోధిస్తమే దేవుని సువార్త. ఆ సువార్తను ప్రకటించమని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మరి మనతో మాట్లాడినట్టు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడు. చూడండి ఆ 5వ అధ్యాయం 43 చూడండి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టడని చెప్పిన చెప్పుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న సువార్త కార్యాలు. అలాగే మార్చి 7వ అధ్యాయం 36 వచనంలో ఉన్నది, 8వ అధ్యాయం 30వ వచనము, అలాగే మార్కు 9:9 చివరికి చూసిన దానియేలు గ్రంథంలో ఆయన ప్రవచన కాలము నెరవేరిందంటే ఆయన సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించి ఆయన దేవుని యందు విశ్వాసంగా ఉన్నట్టు దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. అలాగే యేసు మెస్సీ అని సువార్తలు చదివిన వారు మొదటి నుండి తెలుసు. అయితే మార్కు సువార్త ప్రకారము ఏం చేస్తారంటే దెయ్యం పట్టిన మొదటి వ్యక్తి యేసు మెస్సీ అని ప్రకటించినప్పుడు పేతురు సువార్త పుస్తకము సగం వచ్చేసరికి అమితముగా ప్రకటించడం జరగలేదంట. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువు మెస్సీ అని కొందరు లేకపోతే ఇంకొకరిని వారు బోధించినట్టు పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే చూసినట్లయితే బుధవారం పాడుతున్నట్లు మరియు ఇతరులకు ప్రత్యక్షమాడుతున్నాడు దేవుడు. చాలా మందికి దేవుడు ప్రియమైన కొంతమందికి మాత్రమే ఆయన ప్రత్యక్షమైనట్టు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యేసు మరణం నుండి సజీవులుగా లేచినట్లు మేరీ మగ్దలేనికి మొదటిగా ఆయనను చూచినట్టు. ఎవరు ప్రేమిటారా? ఎవరు చూశారు మొదటిగా? మగ్దలేని మరియా మొదటిగా ఆయన చూసిందని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడారు. యేసు మరణం ఉంది. యేసు మరణించిన తర్వాత తిరిగి ఆయన సజీవులకు లేచినట్లు ఆమె చూసిందని యోహాను సువార్త ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఇతర స్త్రీలు కూడా ఆయన పునరుత్థానం తరువాత చూచి ప్రభు మృతుల నుండి లేచిన తరువాత ఆయన ముందుగా చూసినది స్త్రీలే. దానికి ఒక ప్రత్యేకత ఉన్నదని పురాతన ప్రవచనములలో స్త్రీలకు దేనికైనా సాక్ష్యం ఇచ్చే స్థానము సమాజంలో వారికి లేదని యేసు తిరిగి లేచి ఒక కట్టు కథగా అతనికి ప్రకటించిందని ఆ స్త్రీలు చాలా మంది చెప్పుకున్నట్టు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. పాట మాత్రం చదువుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువు లేచిన తర్వాత మొదటిగా ఎవరు చూశారు అంటే కొందరు స్త్రీలు చూశారని పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతున్నాం. అందుకనే గురువారం పాఠం ఏమన్నదంటే సర్వలోకమునకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలండి? సర్వలోకానికి. ఎలాగే వెళ్ళాలి సర్వలోకానికి? మార్కు సువార్త 16వ అధ్యాయం ఉంటుందండి. 16వ అధ్యాయం ఎంతండి? 14వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చాలండి. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సర్వలోకానికి మనం వెళ్ళాలి. సర్వలోకానికి వెళ్ళి మనం ఏం చేయాలండి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త చాలా ప్రాముఖ్యమైనది. సువర్తమానం వేరు, సువార్త వేరు. సువార్తను మనం ఏం చేయాలంటే సర్వలోకానికి మనం వెళ్ళాలి. సర్వలోకానికి ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలంటే సువార్తను ప్రకటించాలి. ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగి స్వస్థత పడిన వాడు ఏం చేశాడంటే వారి ఇంట్లోనికి వెళ్ళి దోకలేదు, వారు బంధువులింటికి వెళ్ళి దోకలేదు. కానీ దేవుడు చెప్పాడు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించమని ప్రభు చెబుతున్నారు. యేసు తన శిష్యులతో మాట్లాడిన మొదటి మాటలు వేరే వారి ద్వారా వారికి చేరినట్లు మార్కు సువార్త 16:14 కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే వారి హృదయము బట్టి వారు అపనమ్మకమును బట్టి యేసు వారిలో గర్దిస్తున్నాడు. అపనమ్మకం అనే ఒక ప్రశ్న, ఒక నవీన కాలము
నాటి సమస్యలు మాత్రమే కాదు, మనం చూసినట్లుగా యేసు యొక్క మొదటి శిష్యులుగా కూడా నమ్మకం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు వింటున్నాము. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇక్కడ లేడు, మనమందరం కూడా మనం లేస్తూ ఉన్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం అనే పరిశుద్ధ దినమని, ఆదివారము పునరుద్ధానం దినం చెబుతూ, నిజమే అది ఆదివారం పునరుద్ధాన దినంగా ఉన్నది, కానీ ఆదివారము ఆరాధించే దినముగా లేదు. ఈ మార్క్స్ వార్త అంతా కూడా మనం చదువుతున్నాము. మార్క్స్ వార్త మనం వింటున్నప్పుడు ఏం చేస్తారంటే ప్రతి విషయానికి మనము దేవుడి వాక్యానికి మనం వింటున్నాము, దేవుడి వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాము, దేవుడి యందు విశ్వాసం ఇచ్చే వారికి మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవుడి స్వార్థం బట్టి, స్వార్థ విషయమై మనమందరం కూడా సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యములో మనమందరం కూడా ప్రకటించాలని ప్రభు వాక్యము ద్వారా పట్టుకున్నాం. ఏంటి స్వార్థ అంటే యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు, నేను మరణిస్తాను, తిరిగి లేచాడంటారండి. చాలా మంది స్త్రీలు అనుమానం పెరిగిపోతుందో చూస్తూ ఉంటారు. వారు వెళ్ళారు, ఆ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఉన్నాడా లేదని చూశారు, అని యేసుక్రీస్తు ప్రభువాను అక్కడ లేదంట. ఆ యూదులు కానీ రోమి ప్రభుత్వం కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఎంతో భయంకరంగా దాన్ని చుట్టూరు బంధించారట, సంఖ్యలతో బంధించారట. రోమా ప్రభుత్వం ముద్ర వేసి వాళ్ళ అనుచరులు అంటండి, సాతానుడు అనుచరులను అక్కడ బందీలుగా కాపలా కాశాడంట. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు లేచారు, తన 12 వారు కట్టి పెట్టుకున్నారంట. గమనించారు, బైబిల్ గ్రంథంలో పౌలు శీనులను ఎవరు బంధించారు? ఇప్పుడు రక్షక భటులు బంధించినప్పుడు, ఆ కోటలను బంధించినప్పుడు ఏం జరిగిందంటే ప్రియమిత్రులారా, దేవుని దూత వచ్చింది, వాళ్ళ సంఖ్యలన్నీ ఊడిపోయాయి, ఆ గోడలన్నీ పగిలిపోయాయి, ఆ ద్వారబంధాలన్నీ తెరవబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దూత వారి ఇరుగురును బయటకు తీసుకువచ్చారు. ఎందుకంటే దేవుడికి ప్రియమిత్రులారా, దేవుడికి సాధ్యం ఈ లోకంలో ఏమీ లేదు. గడిచిన యొక్క 13 ఈ సమాధ దినాలన్నీ కూడా దేవుడికి ఆచరణ. ఈ యొక్క మార్క్స్ సువార్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పునరుద్ధాన దేవుడు మనము వెతుకుతున్నాము, పునరుద్ధాన దేవుడు మనం ఎదుగుతున్నాము. కాబట్టి ఆ నిజమైన దేవుడు నిజమైన సత్యంలో మనము మన కుటుంబాలు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాం. వచ్చే వారంలో యోహాను సువార్త గురించి చక్కటి పాఠాలు మనకు వస్తున్నాయి. ఇది మార్క్స్ సువార్త వచ్చింది, వచ్చే వారం పాఠాల్లో యోహాను సువార్త గురించి మన చక్కటి పాఠాలు వస్తున్నాయి. కాబట్టి ప్రియమిత్రులారా, ఒక మాట చెప్పడానికి వచ్చిన ఈ పుస్తకాలు ఖరీదు ఎంతండి? 20 రూపాయలండి. మనం పదానికి వెళ్తే 2 టీలు తాగితే అయిపోతుంది, టికెట్ పడిపోతే అయిపోతుంది. కానీ చాలామంది విచారణ ఏంటంటే ఈ పుస్తకాలు లాభం అడిగారు. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మీకు లాభం, నాకు లాభం కాదు, కానీ నా జీవితంలో సమస్యలు. కాబట్టి ఎవరైనా వారు జాగ్రత్త వేసుకోవాలి. వచ్చేసారి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి తీసుకుంటే మంచిదని ప్రభుత్వానికి తెలియజేస్తాను. కొద్ది సమాధానం ఈ సమయంలో పరిచారం వచ్చి కానుకొని తీసుకొని చూద్దాం. కీర్తన పుస్తకం నుండి 242వ పద్యం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహ్మణుడడిగెను ప్రభువకుడు ఇస్సాకుని
తండ్రి మీ శ్రేష్టమైన నామానికి మహిమ కలిగిన కాక. ఇదిగో తండ్రి 13వ సభకు ఇచ్చేసిన ఈ అందరినీ శాసించండి ప్రభావ. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ఎక్కడ చోటుని కాచి కాపాడినందుకు నీవెన్నో మమ్మల్ని కృతజ్ఞతలు ప్రభావ. అయ్యా ప్రభావ నీ వందనలు కృతజ్ఞతలు తప్ప మేమేమి వెలిగిన తండ్రి ప్రభావ. మీరెంతో తేటగా వెలిగిన ప్రభావ. మీరు ఎంచుకున్న దేవుడు ప్రభావ. నీవు తప్ప మరొక దేవుడు లేదని అభివృద్ధి చేసిన ప్రభావ. ఇదిగో ప్రభావ ఎవరైతే ఏ బాధలతో ఉన్నారో, ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో వాళ్ళందరినీ దీవించి ఆశించండి ప్రభావ. గడిచిన విశ్రాంతి వరకు ఈ డాక్టర్ చోట కాచి కాపాడే దేవునికి ఆదాన్ని కొట్టామని చూపుతున్నాయా. ఇదిగోనే ప్రభావ పాస్టర్ కుటుంబాన్ని దీవించి ఆశించండి, పాస్టర్ అమ్మని దీవించి ఆశించండి. ఈ సముద్రంలో ఎవరైతే ఏ బాధ వచ్చినా దాన్ని దీవించి ఆశించండి. హాస్పిటల్లో రోగులు మంటండి తాకండి, చదువుకున్న పెట్టినందు రోగులు మంటండి తాకండి. ఇదిగోనే ప్రభావ ఎవరైతే ఏ బాధలు ఉన్నారో అందరూ దీవించి ఆశించండి. ఈ చిన్న పాటని పల్లవి నీ పాదాల చెంతకు చేర్చుకోమని ఈ ప్రియ ప్రభువుని యేసుక్రీస్తునామంతో అడిగి వేడుకున్నాం తండ్రి. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ఈ 13వ సభకు ముగింపుగాను కీర్తన పుస్తకం నుండి 240 పాట పాడుకుందామండి. నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు ఏమి చెల్లింతును? ఇప్పుడు వచ్చిన ప్రత్యేక బిడ్డలను జ్ఞాపకం చేసుకోలేను. ఎవరైతే అవసరంతో వచ్చినారో వారి అవసరాలు అక్కడ తీర్చుకుని నడుచుకున్నాయన ప్రభావ. ఇదిగోనైనా ప్రతి విషయంలోనూ మీరు తోడైనా మాకు ఎంతగానో సహాయం చేసినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభావ. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేము తండ్రి ప్రభావ. ఇదిగోనైనా ఎంతో చింతించి ఉన్నాం తండ్రి ప్రభావ. నేను దినం వరకు కూడా తండ్రి ఇదిగో తేగా ఈ యొక్క విశ్రాంతి దినం ఈ యొక్క 13వ సబ్బతి ఎంతో సక్రమంగా జరగటం మీకు కృప చూపించినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభావ. అలాగే తండ్రి జరగబో 2 ఆరాధనలో కూడా మీరే తోడే సహాయం దయచేయమని ఇచ్చిన ప్రాథమిక భాషల్లో చేసిన ప్రాథమిక ప్రతిఫలం దయచేయమని ఆ నేను మీ బంగారు బాధను పట్టుకుని బ్రతమాల వేడుకొంచున్నాను మా తండ్రి.
ఆమేన్. Thank you.